ఇక నుంచి అమలు తండ్రి తాత ఆస్తిపై సుప్రీంకోర్టు శాఖిస్తూ సంచలన తీర్పు వెలువరించినట్లుగా ఒక బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ పొందవచ్చును. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన ఉద్యోగులకి, పెన్షనర్స్కి అందరికీ చేరుకుంటుంది. తాజా సమాచారం మీద చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులు అదేవిధంగా ముఖ్యంగా తాత ఆస్తిపై మనకి సంచలన తీర్పు అయితే రావడమే జరిగింది. 2020లో మనకి గతంలో ఇచ్చిన తీర్పును మరోసారి విచారణ చేయడమే జరిగింది. 2005 కంటే ముందు జన్మించాలనే కారణంతో తమ తండ్రికి చెందిన ఆస్తిని తమకు నిరాకరించాలంటూ మనకి ఇద్దరు అక్కా చెల్లెలు అయితే సుప్రీంకోర్టులో మనకి పిటిషన్ అయితే వేయడమే జరిగింది ఫ్రెండ్స్. సో ఈ నేపథ్యంలోనికి విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పుట్టిన తేదీతో సంబంధం లేకుండా సవరణ ప్రయోజనం ఆ అక్క చెల్లెలకు గత కాలానికి వర్తించే విధంగా వర్తిస్తుందని కోర్టు ధృవీకరించింది. ముఖ్యంగా ఇద్దరికి, ముఖ్యంగా కొడుకులు కానీ కుమార్తెలకు కానీ తండ్రి లేదా తాతకు సంబంధించిన ఆస్తిపై సర్వహక్కులు ఉంటాయని చెప్పి సంచలన తీర్పు రావడమే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తూ ఉన్నాం, కుమార్తెకు ఆమె పుట్టినప్పుడే సర్వహక్కులు అయితే ఉంటాయని చెప్పి తండ్రి లేదా తాత ఆస్తిపై కీలక తీర్పు వచ్చింది. ఇక్కడ గమనించగలరు. సో ముఖ్యంగా ఆస్తులకు సంబంధించి స్పష్టతనిస్తూ ఇక నుంచి మనకి అమలు చేస్తూ సుప్రీంకోర్టు ఈ తీర్పు అయితే ఇవ్వడం అయితే జరిగింది. గమనించగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో.